హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన ఫుల్ వీడియో వచ్చేసి నేను అనుని ఊరికి తీసుకుపోయి అంటే మా ప్రయాణం ఎలా జరిగింది అన్నది, ఇంకా పొద్దున్నే పల్లెటూర్లలో పనులు ఎలా ఉంటాయి అన్నది ఈ వీడియో అనమాట. అది ఒక వీడియో, ఇది ఒక వీడియో కాకుండా రెండు ఒకే దాంట్లో చేసిన అనమాట. ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి చివరిదాకా చూసి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక రెడీ అయిపోయినామనమాట మేము. టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే బస్సోడు ఏం చేసిండు, 9:30కి టైం ఇచ్చిండు. కాకపోతే మాకు 8 గంటలకే ఫోన్ చేసిండనమాట. బస్ టైం అయింది రండి అని. ఇంకా మేము కనీసం ఫ్రెష్ అవ్వను కూడా అవ్వలేదు. అలాగే వెళ్ళిపోయాను టెన్షన్‌గా. ఎక్కడోళ్ళు అక్కడ భోజనం చేస్తారు. మేము మాత్రం బయలుదేరిపోయాము. ఏదో ఆ బయలుదేరేటప్పుడు కూడా హడావుడిగా తీసినాననమాట ఈ చిన్న వీడియో. అను ఊరికి పోతుందని చెప్పి ఫుల్ జోష్లో ఉంది. ఊరికి వెళ్ళడం అంటే తనకి అంటే ఊరికాడ వేరు, ఇక్కడంటే రూమ్లోనే ఉండాలి. కానీ ఊరికాడ అలా కాదు, పల్లెటూర్లలో అంటే ఆడుకోవడం కానీ అందరూ ఒక దిక్కు కూర్చొని ఇలా బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తం మేనైతే కారు దగ్గరికి వచ్చేసినాం మేము. కొంచెము అను పోతుంటే నాకు బాధగా అనిపిస్తుంది. నేను వదిలిపెట్టడానికి పోతున్నా కాబట్టి నాకు ప్రస్తుతానికి అంత బాధ లేదు, కానీ కొంచెం బాధగానే ఉందన్నమాట. కార్ అయితే ఎక్కేస్తున్నాం మేము. దత్తదాస్ మమ్మల్ని వదిలిపెట్టడానికి వచ్చిండు బస్ ఎక్కేయడానికి. కొంచెం అడావుడిగానే జరిగింది మా ప్రయాణం, అంటే బస్ దాకా. ఎందుకంటే కరెక్ట్ టైం ఇవ్వలేదు. ఎందుకనే మరి ఎప్పుడు ఇలా జరగలేదు, ఇప్పుడే జరిగిందనమాట. కనీసము అను అన్నీ సర్దుకుందా లేదన్నది కూడా క్లారిటీ లేదు. ఇది అమీన్పూర్ చెరువు అనమాట. చూడండి, నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. అయితే మేము ఉండేదానికంటే అమీన్పూర్ చెరువు మేము నడిచి వెళ్ళాలి. ఒక మూడు కిలోమీటర్లో 2 కిలోమీటర్లో ఉంటుంది, నడిచి వెళ్ళాలి. అంత దూరం ఏం నడుద్దాంలే అనేది నేను ఎప్పుడు నైటు చెరువు దగ్గరికి వెళ్ళలేదు. కొంచెం ముందుగానే వెళ్ళి చూసేసి వచ్చేదాన్ని ప్రతిసారి. కానీ బాగుంటుంది అన్నీ చెరువు కాడ చాలా గుడులు బాగుంటుంది అసలు. నైట్ టైం ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు నైట్ టైం వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. బస్సు ఈసారి ఎందుకు అలా జరిగిందో ఏమో తెలీదు. ఇంక మేము స్టార్ట్ అయినాము, సరే ఇంకా వాన కాదనమాట. వాన పడతానే ఉంది రెస్ట్ లేకుండా. మొత్తం అయితే మెయిన్ రోడ్డుకి వచ్చేసినాము. ఇక్కడ ఆపొచ్చు కదా, బస్సు కాదంట, హోటల్ ఏదో హోటల్ పేరు చెప్పారు. ఆ హోటల్ కాడ ఆగినాము. నైట్ టైంలో హైదరాబాద్ మాత్రం భలే ఉంటుంది, లైటింగ్ అదంతా కేక. మేము వెళ్ళేసరికి బస్సు రెడీగా ఉంది. ఒక 2 నిమిషాలే అట్ట మేము పోయి అక్కడ ఆగినాము. ఇంకంతే బస్సు వచ్చేసింది, ఎక్కేసినాం అనమాట. ఈ అనుజుడు కోతి పిల్లలాగా పైన ఎక్కి కూర్చుంది. ఆ సూట్ కేసు అక్కడ పెడుతుంటే అస్సలు నిలవట్లేదు. అది ఫుల్ హ్యాపీగా ఉంది. అను మాత్రం కలకల్లా ఆడిపోతుంది మొహం. నేను వచ్చి సర్దుతాలే అని చెప్తున్నా. మొత్తం మేనైతే స్లీపర్ బుక్ చేసిండ్రు, కానీ బస్సు చూడటానికి చాలా అందంగా ఉంది. కాకపోతే ఏసీ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే కొంచెం తెక్కగా ఉండిందనమాట. మంచిగా ఒక దుప్పటి ఇచ్చిండ్రు. ఇంకా పడుకుంటూ పోయినామన్నమాట బస్సు ఎక్కి. అను మాత్రం అంటే ఎంజాయ్ చేస్తుంది, అద్దంలో నుంచి చూసి సిటీని బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంక నేనైతే బస్సు ఎక్కినమంటే నిద్రపోతా. తెల్లారి దిగిన దాకా నాకు మెలకు ఉండదు. నేను బస్ ఎక్కితే అలా ఉంటుంది అనమాట నా పరిస్థితి. అది స్లీపర్ అయినా సరే లేదా సీట్ అయినా సరే నా ప్రయాణం అయితే ఇలాగే ఉంటుంది. బెడ్ అది చాలా బాగుంది ఈ బస్సు అయితే. వినాయక అని అనుకుంటా. చాలా బాగుంది బస్సు. హైదరాబాదు ఇంకా కామపల్లి బస్సు బాగుంది, నచ్చింది నాకు కూడా. ఇంకా మొత్తం మేనైతే అక్కడ పోయేసరికి సెల్లు స్విచ్ ఆగిపోయింది. చేసేది ఏం లేక మధ్యాహ్నం మేము పోయేలాగా 9 అయిందనమాట. ఇంకా సాయంత్రం పూట మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా నేను. ఇప్పుడు టైం 5 అయింది. నేను ఈ బిట్ కూడా దీంట్లోనే పెట్టినా, మళ్ళీ ఇది విడిగా ఎందుకులే అని. అమ్మ వాళ్ళ ఊరు పోయి నైట్ టైం అయితే ఏమి వీడియో తీయలేదు. ఇదైతే తెల్లారనమాట. తెల్లారి పొద్దున్నే ఇంకా నేను ఉన్నా కాబట్టి పేడకల్లు డ్యూటీ నాది. ఎందుకంటే నాకు పేడకల్లు ఎత్తడం అంటే చాలా నవ్వుకోకండి, చాలా ఇష్టం అనమాట నాకు. పల్లెటూళ్ళల్లో పొద్దున్నే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. పిట్టల అరుపులు అవన్నీ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. అది ఇష్టపడే వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి ఏం లేదు. నేనేమో పేడకలు వేస్తున్నా, మా చిన్న చెల్లెమో బర్రెలకి నీళ్ళు దాపుతుందనమాట. నాకు జ్ఞాపకం ఎరిగిన కాడ నుంచి నేను పేడకలు ఎత్తుతా. కానీ బర్రెల్ని మేపడం అన్నా వాటితోటి
అంటే వాటి పనులు చేయడం అన్నా నాకు చాలా ఇష్టము. ఏదైనా నేను ఒక బర్రెని అలా సాకినాను అనుకో, గేదెలు అంటారేమో బర్రి బర్రి అంటే మళ్ళీ మీకు కష్టంగా ఉంటుందేమో కానీ బాగుంటుంది బర్రి అంటే. సాకినా కూడా దాన్ని వేరే వాళ్ళకి అమ్మాలంటే నాకు పానం అప్పదు. ఒకవేళ మా అమ్మ వాళ్ళు బలవంతంగా అమ్మినా కూడా నేను తెగ ఇచ్చేదాన్ని అనమాట. ఎందుకో వాటికి నేను బాగా దగ్గర ఉంటా. అయ్యే బెస్ట్, మనుషుల కంటే బర్రెలే బెస్ట్ అన్నట్టు నా దృష్టిలో. ఇది ఎవరు తప్పుగా తీసుకోకండి. మనిషి అంటే అందులో నేను కూడా ఉన్నా. ఇంకా మొత్తం పేడకలన్నీ ఎత్తేసి అదంతా చిమ్మి ఎత్తిపోసే డ్యూటీ నాదనమాట. మా చిన్న చెల్లి మాత్రం బర్రెలకి నీళ్ళు దాపేది. అది వీడియోలోకి రాలేదులే. ఫ్యామిలీ ఎవరు వీడియోలోకి రావడానికి పెద్దగా ఇష్టపడరు. ఒక్క మా మల్లమ్మ అంటే వస్తుంది, ఎందుకంటే దానికి కూడా ఛానల్ ఉంది కదా, ట్రూ లైఫ్ ఛానల్ ఉంది కదా, అది మాత్రమే వస్తుంది టైం ఉంటే. కానీ ఆ అమ్మాయి కూడా నీట్గా ఉంటేనే వస్తుంది వీడియోలోకి. కొంచెం చిర్రా బర్ర ఉంటే మాత్రం అస్సలు రాదు, నైటీలో ఉన్నా కూడా రాదనమాట. ఒకవేళ అసలు ఇంక ఎంత బతిమలన్నా కూడా రాదు, ఇంకంతే ఆ పిల్ల. ఇంక మొత్తం నేనైతే తీసేసిన, మొత్తం నీట్గా చిమ్మి ఎత్తుతూ ఉన్నాను అనమాట నేను. పొద్దున్నే బరగొడ్లు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇదొక పని, వాటికన్నా నీట్గా చేయటం. ఇద్దరు మనుషులకి పని అనమాట ఇది. ఇక్కడ అనుకోకుండా కనపడినరు, నేను కూడా డిలీట్ చేయటం మర్చిపోయినా. పర్లేదు, ఏం కాదులే, కొంచెమే కదా పెట్టింది. మొత్తం అంతా ఎత్తేస్తున్నాను అనమాట. ఏదైనా అంటే నా పెద్ద కూతురు ఉంది కదా, కొంచెం ఇసుకిచ్చుకుంటుంది పేడ అంటే నేను తీయను అన్నట్టుగా. కానీ పేడ చేతులతోటి తీస్తే హెల్త్కి కూడా చాలా మంచిదంట. అంటే గోర్లల్లకి అలాగ పోద్ది, నీట్గా మనం చేసుకోవాలి. కానీ పేడ చేతులతో తీయడము చాలా మంచిది అని అంటారు, అంతవరకే నాకు తెలుసు. నాకు తీసుకుంటుంది అనమాట బర్రెల పనికి. దీన్ని నేను భలే ఇష్టంగా చేస్తా. చేతులు కూడా నేనేమంతా సబ్బేసి, కొంతమంది పేడ తీస్తే సబ్బేసి కడుగుతారు, నాకు అంత నీట్ ఏం లేదు, నాకు అంత నింజిలు కూడా ఉండదు అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అదే పని చేస్తున్నా కాబట్టి. బరిగొడ్లు మేపే ప్రతి ఒక్కరూ సబ్బేసి చేతులు కడుక్కోవాలంటే అసలుకి అది అవ్వదు. ఇంకా మనం మరీ అంత ఇది కాదు, ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. మొత్తం నేనైతే పేడ మోసిన. మా దెబ్బ అయితే కొంచెం దూరం ఉంటుంది, దూరం అంటే కొంచెం దూరమేలే. అది మా చిన్నాన్నోళ్ళు ఇల్లు, వాళ్ళ ఇంటి ముందే దెబ్బ ఉంటుంది అనమాట. దెబ్బ అంటే ఈ కసువు అంతా దెక్కేసేదే దెబ్బ అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలీదు, తెలంగాణ సైడు మేమైతే దెబ్బ అంటాం. నా నడక ఫస్ట్ నుంచి నేను మేకలు అంటే బర్రెలతోటి అడవుల్లో తిరిగినా కాబట్టి కొంచెం అట్నే ఉంటుంది నడక, ఎగతాళి చేయకండి. ఇంకా కల్లాపు చల్లటానికి పేడేసి కలుపుతున్నాను అనమాట. పచ్చంగా ఉంది పేడ, ఇప్పుడు పచ్చిగట్టి తినడం వల్ల. కొంచెం ఎండాకాలం అయితే, ఇప్పుడు కూడా ఎండాకాలం ఏమో నాకు తెలియదు, కానీ ఎండాకాలం అయితే ఇంత పచ్చగా ఉండదు, కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అచ్చము ఒరిగడ్డే తింటాయి కాబట్టి. ఎండాకాలం కల్లాపు చల్లితే అంత పచ్చగా చల్లినట్టే ఉండదు అసలు, కానీ చల్లగాలం అయితే పచ్చగా ఉంటుంది పేడ. ఈ బర్రెలకి సంబంధించిన పని మాత్రం ఇష్టంగా చేస్తాను నేను. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నాకు రిస్క్ ఉండదు, అస్సలు రిస్క్ ఉండదు అబ్బా. బర్రెల గురించి ఎంత చెప్పిండ్రని మీరు బోరుగా ఏం ఫీల్ అవ్వద్దు. న్యాచురల్ పని అది. పొద్దున్నే కల్లాపు చల్లి ముగ్గేస్తే వాకిలి ముందల చాలా బాగుంటుంది. ఆ రోజు కొంచెం లేట్ అయింది, ఇప్పుడు 5:30కే తెల్లారిపోతుంది కదా, అందుకు తెల్లారినట్టుంది. కానీ అప్పటికేం 6 కూడా అవ్వలేదు మేము కల్లాపు జల్లేలేకి. మా అమ్మ లేదనమాట, మా అమ్మ నాన్న ఎక్కడికో వెళ్ళిండ్రు, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు వాయిస్ చెప్పేటప్పుడు. ఇంకిద్దరు చెల్లెళ్ళు మాత్రం లేలేదు ఇంకా నిద్ర. నేను మా చిన్న చెల్లి లేచి పనులు చేస్తున్నాం, పనుల్లో బిజీ. ఏదో బిల్డప్ వేస్తుంది మా వసంత చిమ్మినట్టుగా. నేను అంతా చిమ్మేసిన. బాగుంటుంది మా అమ్మోళ్ళ ఇల్లు. నేను మొత్తం అంతా హోమ్ టూర్ చేద్దామనుకున్నా, కాకపోతే మా మూడో చెల్లి ఏమనిందంటే, లేదు ఇల్లు మొత్తం సరిదిన దాకా నేను ఒప్పుకోను మీరు హోమ్ టూర్ చేయటానికి అనిందనమాట.
నేను ఎప్పుడన్నా ఒక్కసారి పోతా, ఒక్కరోజు ఉంటా. ఆ రోజు నేను ఫుల్ బిజీ అయిపోతా. కనీసం చిన్న వీడియో తీసుకోవటానికి కూడా ఉండదు. మా అమ్మని మా నాన్నని అవకాశం ఉన్నప్పుడేమో వాళ్ళు తోటలోకి పోయి పని బాగా చేసుకొని కొంచెము అలా ఉంటారు కాబట్టి ఆ బట్టల మీద వద్దు అంటది మా అమ్మ. నేను వీడియోలో మీకు చూపించలేకపోతున్నా. ఎప్పుడైనా ఒక 10 రోజులు ఉంటే మాత్రం మా అమ్మని మా నాన్నని మీకు ఖచ్చితంగా చూపిస్తా. అమ్మ నాకొద్దు వీడియో అని అంటది మా అమ్మ ముందే. ఇల్లు అయితే చాలా బాగుంటుంది, కానీ నేను ఎప్పుడైనా చూపిస్తా. ఆ అమ్మాయి ఇల్లు సర్దిన తర్వాతనే వీడేది, లేకపోతే నేను ఒప్పుకొని అనిందనమాట. ఇంకా అంతటితోటి వదిలేసిన. ఇక్కడ చిన్నగా తిరిగిపోయింది, కొంచెం ఎట్టొకటి అడ్జస్ట్ అవ్వండి. ఇంక మొత్తం మేనైతే పాలు తీస్తున్నాం అనమాట. పేడ ఎత్తటం కడగటం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాలు తీస్తున్నా. ఆ పేడ నేను తీయటానికి ట్రై చేసినా కానీ ఎండిపోయి రోడ్డుకి అతక్కపోయింది, రాలేదన్నమాట. అందుకని ఇంకా దాని మీదనే కూర్చొని తీస్తున్నా. ఈ బకెట్లో పిండి క్యాన్లో పోసుకుని, బకెట్ నీట్గానే ఉంది, మళ్ళీ మీరు అపార్థం చేసుకోవద్దు. చాలా రోజులైంది పాలు పిండి, ఒక 5-6 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు పిండుతున్నాను అనమాట. ఊరికి పోయిన ప్రతిసారి నేను ట్రై చేస్తూనే ఉంటాను, మళ్ళీ అంటే ఏళ్ళు నొప్పులు ఉంటాయి, కానీ కొంచెం లైట్గా పిండగలుగుతా. అంటే మనం అదే పని మీద ఉంటే ఫాస్ట్ చేయగలుగుతాం పని ఏదైనా సరే. కొంచెం గ్యాప్ వచ్చిందంటే కొంచెం చిటికిడంత లేట్ అవుతుంది అంతే. పాలు విండేది నీట్గా చూపించుంటే బాగుండేది అబ్బా. ఎవరికైనా చేతగాని వాళ్ళు ఉంటే నేర్చుకునేవాళ్ళు. ఈ బయట మొక్కలు అనమాట. ఎండాకాలమైనా సరే చల్లగాలమైనా సరే మా అమ్మోళ్ళ ఇల్లు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది మొక్కలతోటి. గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. అటు పక్కేమో తోట, ఇటు పక్కేమో ఈ మొక్కలు ఇవన్నీ. ఇది గేట్ బయట వరకే చూపించింది మా చెల్లి తీసింది వీడియోనే పాలు విండేటప్పుడు. మందార చెట్టు ఇప్పుడు కొంచెం పూలు తగ్గినాయి, కానీ లేకపోతే తుక్కురేలు కాస్తాయి అసలు మందార పూలు అయితే. నేను సగమే పిండిన పాలు, తర్వాత మా చిన్న చెల్లి వచ్చిందనమాట. ఎందుకంటే నాకు కొంచెం అలవాటు తప్పిపోయింది కాబట్టి చేతులు నొప్పులు వచ్చినాయి నాకు. ఏళ్ళు ఇలా మడత పెట్టి పిండుతాం కదా, ఏళ్ళు కొంచెం నొప్పి అనిపించి నేను సగం పిండేసి, నువ్వు పిండు నేను పిండలేనని చెప్తే మిగతా సగం అది పిండేసింది అనమాట. మొత్తం మీనైతే ఇలా ఉందబ్బా వీడియో. ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. మొత్తం మీద పాలు పిండేసినవి అనమాట. ఓకేనా, బాయ్ అండి.